వీడియోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు హైదరాబాద్‌లో కానీ, వేరే అదర్ సిటీలో ఎక్కడైనా సరే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హోల్‌సేల్ బిజినెస్. యెస్, హోల్‌సేల్ బిజినెస్ అనేది మంచి ట్రెండింగ్‌లో ఉంది. మీకు తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పే బిజినెస్ ఐడియా కూడా ఇన్వెస్ట్‌మెంట్ తక్కువుంటుంది. ప్రాఫిట్ అయితే ఎక్కువుంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీ ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉండబోతుందో మీకే అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ ఐడియా వచ్చేసి మనకి హోల్‌సేల్ ఇమిటేషన్ జ్యువెల్లరీ బిజినెస్. హైదరాబాద్‌లో ఇమిటేషన్ జ్యువెల్లరీ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ చార్మినార్, సుల్తాన్ బజార్ లాంటి ఏరియాస్‌లో. ఇక్కడ ఐడియా ఏంటంటే మనం హోల్‌సేల్‌గా లైట్ వెయిట్ గోల్డ్ పాలిష్ చైన్స్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ, బ్రైడల్ సెట్స్ గానీ తీసుకొని సోషల్ మీడియాలో గానీ, వేరే అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ రీసేల్ చేసుకోవడమే. ఇక మనకి సోర్సింగ్ ఎక్కడి నుంచంటే నేను చెప్పిన ఈ సుల్తాన్ బజారు, ఈ చార్మినార్ లాంటి ఏరియాలో మనకి చాలామంది డీలర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి అయితే సోర్స్ చేసుకోవచ్చు. లేదా మనకి ముంబై లేదా రాజ్‌కోట్ నుండి బల్క్ ఐటెమ్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇనీషియల్‌గా మనం 10,000 నుంచి 20,000 వరకు శాంపుల్‌గా అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం మీకు బల్క్‌గా తెచ్చుకోవాలంటే అప్పుడు ముంబై, రాజ్‌కోట్ లాంటి ఏరియాలను అయితే చూడండి. ఇక్కడ మనకి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే కాలేజ్ గర్ల్స్, స్మాల్ బొటిక్ ఓనర్స్, ఆన్‌లైన్ రీసెల్లర్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి మనకి 50-150% అయితే మార్జిన్ ఉండే అవకాశం అయితే ఉంది. సెకండ్ ఐడియా వచ్చేసి మనకి పార్టీ సప్లైస్ అండ్ ఈవెంట్ ప్రాప్స్ హోల్‌సేల్ అనమాట. ఇదేంటంటే హైదరాబాద్‌లో ఇక్కడ నేను హైదరాబాద్ అని చెప్తున్నాను. నేను ఓన్లీ హైదరాబాద్‌కే అనుకోకండి. మాక్సిమం ప్రతి సిటీకి కూడా వర్కౌట్ అయ్యే ప్లానే. బేసిక్‌గా హైదరాబాద్ టార్గెటెడ్‌గా చెప్తున్నాను. హైదరాబాద్‌లో ఈవెంట్స్ క్రేజ్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే మనకి బర్త్‌డేస్ గానీ, ఎంగేజ్‌మెంట్స్ గానీ, మెహందీ పార్టీస్ గానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. సో, ఈ ఫంక్షన్స్‌కి మనం మెటీరియల్ సప్లై చేసేటట్టు. ఐడియా ఏంటంటే ఇక్కడ పార్టీ సప్లైస్ ఉంటాయి కదా! లైక్ బెలూన్స్ గానీ, బ్యాక్‌డ్రాప్ ఫ్రేమ్స్ కానీ, ఎల్ఈడీ నంబర్స్ గానీ, వెల్కమ్ బోర్డ్స్ గానీ వీటిని హోల్‌సేల్‌గా తీసుకొని ఈ డెకరేటర్స్‌కి, డిజిటల్ సెల్లర్స్‌కి అమ్మడం. లేదా ఈవెంట్ ప్లానర్స్ ఉంటారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి రెంటల్‌గా కూడా ఇచ్చుకొని మనం బిజినెస్ అయితే చేయొచ్చు. దీనికి సోర్సింగ్ వచ్చేసి మనకి బేగం బజార్‌లో పార్టీ ఐటెమ్స్ హోల్‌సేలర్స్ చాలామందుంటారు. వాళ్ళతో మీరు డీల్ అయితే జేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ చైనా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. లేదు మీరు చైనా ఎళ్దామంటే చైనా నుంచి మనకి ఇంపోర్ట్ చేసే సప్లయర్స్ హైదరాబాద్‌లో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమందైతే ఉన్నారు. లేదు మేమే డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఆలీ ఎక్స్‌ప్రెస్, ట్రేడ్ ఇండియా లాంటి బీ2బీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇండియా ట్రేడ్ ఇలాంటి వెబ్‌సైట్‌లయితే ఉన్నాయి. వాటినైతే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనకి 15,000 నుంచి 30,000తో అయితే స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్‌ని. ఇక్కడ బోనస్ టిప్ ఒకటి చెప్తాను. ఏంటంటే మనకి కస్టమ్ నేమ్స్ గాని, కస్టమ్ ఫోటోస్‌తో గాని వాళ్ళ కటౌట్స్, బెలూన్ బొకే కిట్స్ గాని, లేదంటే బండిల్స్ గాని ఇలా సెల్ చేస్తే మీకు మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ ఐడియా వచ్చేసి మనకి హోల్‌సేల్ మొబైల్ యాక్సెసరీస్. ఇదేంటంటే మనకి మొబైల్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. ప్రతి ఏరియాలో కూడా మొబైల్ యూజ్ చేసేవాళ్ళు అందరూ పెరిగారు. వాళ్ళకి యాక్సెసరీస్ డిమాండ్ అయితే పెరిగింది. లైక్ ఎలాంటివంటే మనకి బ్యాక్ కవర్స్ కానీ, స్క్రీన్ గార్డ్స్ కానీ, చార్జర్స్ గానీ, నెక్ బ్యాండ్స్ గానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇంకా అదర్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఇయన్నీ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సోర్సింగ్ వచ్చేసి మనకి జగదీష్ మార్కెట్ అని ఉంటుంది. అబిడ్స్‌లో ఉంటుంది ఇది. హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ మొబైల్ యాక్సెసరీస్ హబ్ అనమాట. లేదు అంటే కోటి, ట్రూ బజార్‌లో కూడా డీలర్స్ అయితే ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి అయితే సోర్సింగ్ తీసుకోవచ్చు. ఇంకా వెరైటీసు ఇంకా తక్కువ రేటుకి కావాలంటే మనకి ఢిల్లీలో కరోల్ బాగ్ అయితే ఒక మార్కెట్ ఉంది. అక్కడి నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక మనకి టార్గెట్ కస్టమర్స్ ఎవరంటే రిటైల్ మొబైల్ షాప్ ఓనర్స్, లోకల్ వెండర్స్, ఆన్‌లైన్‌లో మీషో లేదా ఫ్లిప్‌కార్ట్ వెల్లర్స్ అయితే మనం డీల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక మార్జిన్ వచ్చేసి 20-60% అయితే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ఐటెమ్స్‌ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఐడియా వచ్చేసి మనకి హోల్‌సేల్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ బిజినెస్ అనమాట. హైదరాబాద్‌లో డ్రై ఫ్రూట్ డిమాండ్ అయితే పెరిగింది. ఎలా అంటే మనకి మ్యారేజెస్‌కి గాని, రంజాన్ లాంటి ఫెస్టివల్స్‌కి గాని గిఫ్ట్స్‌గా అయితే యూజ్ చేస్తున్నారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువుంటుంది. లాస్ అనేది తక్కువుంటుంది. సోర్సింగ్ వచ్చేసి మనకి బేగం బజార్‌లోనే డ్రై ఫ్రూట్ అండ్ మసాలా హోల్‌సేలర్ సెంటర్స్ అయితే ఉన్నారు. వీళ్ళనైతే మనం డీల్ చేసుకోవచ్చు వీళ్ళతో. లేదు అంటే డైరెక్ట్ కాశ్మీర్ అండ్ రాజస్థాన్ నుంచి కూడా మనం సోర్సింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎలాంటివి అంటే మనకి ఆల్మండ్స్ గానీ, క్యాషెస్ గానీ, రైజిన్స్ గానీ ఇలాంటివి ఉంటాయి కదా! ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బిజినెస్‌లో మనం ప్యాకేజింగ్ కొంచెం ప్రీమియం లుక్‌తో క్రియేటివ్‌గా చేయగలిగితే కిరాణా స్టోర్స్‌తో పాటు గిఫ్టింగ్ బిజినెస్‌గా కూడా మనం సప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఫైనల్ ఐడియా వచ్చేసి మనకి హోల్‌సేల్ బుక్స్ అండ్ స్టేషనరీ అనమాట. ఎగ్జామ్ సీజన్ గానీ, లేదంటే స్కూల్ టైమ్‌లో గానీ, లేదంటే రిమైనింగ్ టైమ్‌లో కూడా మనకు కొంచెం స్లో ఉంటుంది సీజన్‌తో కంపేర్ చేసుకుంటే. బుక్స్, స్టేషనరీకైతే మంచి డిమాండ్ ఉంటుంది.
ఐడియా ఏంటంటే మనకి హోల్‌సేల్‌గా నోట్‌బుక్స్, పెన్స్, రిజిస్టర్స్ తీసుకొని స్కూల్స్ కానీ, స్మాల్ స్టేషనరీ షాప్స్‌కి గాని సప్లై చేస్తూ ఉండాలి. ఇక సోర్సింగ్ ఏంటంటే మనకి కోటిలో బుక్ మార్కెట్ ఉంటుంది. సుల్తాన్ బజార్‌లో కూడా నోట్‌బుక్స్ అండ్ పెన్ హోల్‌సేలర్స్ అయితే ఉంటారు. లేదంటే ఢిల్లీ నాయ్ సరక్ గాని, శివకాశిలో ప్రింటింగ్ మెటీరియల్స్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సోర్సింగ్ చేసుకొని మనం 10,000-15,000 ఇన్వెస్ట్‌మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 10-30% అయితే బిజినెస్ వాల్యూమ్ అయితే ఉంటుంది. బట్ స్టడీ అండ్ స్లో గ్రోత్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఈరోజు నేను చెప్పిన ఈ హోల్‌సేల్ బిజినెస్ ఐడియాలో మీకు ఏ ఐడియా నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి రియలిస్టిక్ బిజినెస్ ప్లాన్‌తో మీకు బిజినెస్ జర్నీ అనేది ఈజీగా అవుతుందనమాట. అందుకే ఇలాంటి ఆల్రెడీ మార్కెట్‌లో రన్ అవుతున్న బిజినెస్‌లు అందులోనూ ప్రాఫిటబుల్ వచ్చే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చేసే బిజినెస్ ఐడియాలు చెప్పాను మీకు. మీ ఏరియాలో ఏదైనా హోల్‌సేల్ మార్కెట్ బిజినెస్ ఐడియా ట్రై చేయాలనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డబ్బులు సంపాదించే వీడియోస్ కోసం మీరు ఇంకా చూస్తున్నట్లయితే మన అసెట్ వాలెట్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఛానెల్‌ని, ఈ వీడియోని కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థింక్ స్మార్ట్, యాక్ట్ స్మార్ట్, ఎర్న్ బెటర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.